నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్ పథకం అమలు కానుంది. దాని గురించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పార్క్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉచిత బస్ పథకం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఆగస్టు 15 నుంచి అంటే రానున్న ఇండిపెండెన్స్ డే నుంచి అదే రోజు నుంచి ఈ ఉచిత బస్ పథకాన్ని ప్రారంభిస్తామని, ఈ పథకం 2024 ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6లో ఒకటని అన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం, పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ ముఖ్యమైన లక్ష్యం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ 3 హామీలను నెరవేర్చిందని, అందులో భాగంగా పెన్షన్లను 3000 నుంచి 4000 వరకు పెంచడం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం, అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడంతో పాటు మరొక 3 హామీలను నెరవేర్చాల్సి ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే మహిళలకు ఉచిత బస్ పథకం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయాల్సి ఉందని అన్నారు. మహిళలకు ఉచిత బస్ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు, అలాగే ఎవరెవరు అర్హులు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ బస్సులలో ప్రయాణం చేయొచ్చు, ఈ పథకాన్ని అమలు చేసే అధికారులు ఎవరు, ప్రభుత్వం ఈ పథకం కోసం చేసే ఖర్చు ఎంత, వెచ్చించే వ్యయం ఎంత, ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్ళేంటి, ఈ అంశాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పథకం గురించి ప్రభుత్వ లక్ష్యాలేంటి, ఎవరైతే మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారి సామాజిక స్థితిని పెంచడం, జీవన నాణ్యతను పెంచడం, మహిళలను శక్తివంతులుగా చేయడం, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడం, రవాణాకు అయ్యే ఖర్చును ఆదా చేసుకోవడం, స్వలాభవంతులను చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటితో పాటుగా వాతావరణంలోని కాలుష్యాన్ని నివారించడం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అనేది చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులే ఉండాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా అర్హురాలే. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్కు చెందిన వారై ఉండాలి. లబ్ధిదారులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండకూడదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారై ఉండకూడదు. కావలసిన డాక్యుమెంట్లు ఏవేవి అని ఒకసారి మనం పరిశీలిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఎందుకంటే ఇప్పటివరకు ఈ పథకం ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు, రానున్న ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు కనుక ఒక అంచనాకు రావడం కూడా జరిగింది. ఆధార్ కార్డు అవసరం అవుతుంది, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, వీటితో పాటుగా నేటివిటీ సర్టిఫికేట్ కూడా అవసరమయ్యే అవకాశం ఉంది. అంటే దీనిపైన ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం ఏ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేయొచ్చు అనేది మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణం చేయొచ్చు అని ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తుంది. అమలు చేసే అధికారులు ఎవరు, అంటే ఈ పథకాన్ని ఏ అధికారులు అమలు చేస్తారు, ఎవరెవరికి అధికారాలు ఉన్నాయి అని చూసినట్లయితే, అంటే గవర్నమెంట్ ఓకే, గవర్నమెంట్తో పాటు ఎవరికి అవకాశం ఉంది అమలు చేసే అవకాశం అనేది మనం ఒకసారి డెప్త్గా చూస్తే ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఉచిత ప్రయాణానికి సంబంధించి ఒక స్మార్ట్ కార్డును కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కార్డు ద్వారానే మహిళలు ఉచిత బస్సులలో ప్రయాణం చేస్తారన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయం ఎంత అనేది ఈ పథకం గురించి మనం చూసినట్లయితే, అంటే ఈ పథకం మీద ప్రభుత్వం ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి ఏటా ఎంత ఖర్చు చేస్తుంది అనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మొదటి విడత 18.2 కోట్ల రూపాయలు డ్రైవర్ శిక్షణ మరియు దీని కార్యాచరణ కోసం విడుదల చేశారు. ఈ పథకానికి ఒక ఏడాదికి చూస్తున్నట్లయితే 1500 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. రానున్న రోజుల్లో అధిక భారం కూడా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఉచిత బస్ పథకానికి రోజుకు 4 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు, అంటే ఒక నెలకు 120 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ పథకం ద్వారా 30% ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు ఉచిత బస్ పథకాన్ని వినియోగిస్తున్నారో చూద్దాం. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 52 నుంచి 81% మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ ప్రయాణం 52 నుంచి 81% పెరిగిందని కూడా లెక్కలు వచ్చినాయి. ఇక పంజాబ్లో చూసినట్లయితే 61.18 లక్షల నుండి 1.12 కోట్లకు పెరిగిందని నివేదికలు కూడా చెప్తున్నాయి. దీని ఆధారంగా ఆంధ్రాలో అమలు చేయబోయే ఈ ఉచిత బస్ పథకం ఏదైతుందో దాని ద్వారా మహిళలు ప్రయాణించే సంఖ్య కూడా అధికంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే నివేదికలు అంచనా కూడా ఇచ్చాయి. ఒకవేళ అన్ని బస్సులు అంటే కనుక మనం ఇంతకుముందు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అని చూసుకున్నాం, కానీ ఇప్పుడు అన్ని బస్సులు కలుపుకుంటే పల్లె వెలుగు, డీలక్స్, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, సిటీ, ఆర్డినరీ బస్సులు అన్నీ కలుపుకుంటే ఒక్క నెలలోనే ఏపీఎస్ఆర్టీసీ మీద
దాదాపుగా 265 కోట్ల రూపాయలు, అంటే ఒక సంవత్సరానికి గాను 3180 కోట్ల రూపాయల భారం పడుతుంది అని కూడా నివేదికలు ఒక అంచనాకు కూడా వచ్చాయి. అందుకే ఈ పథకం కోసం ప్రభుత్వం కొత్తగా 1489 బస్సులను కొనుగోలు చేసే ఆలోచనలో ఉందని, 30% మ్యాన్ పవర్ను పెంచడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా సమాచారం. ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి అనేది చూసినట్లయితే, అసలే అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ఇంత వ్యయభారాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. 30% ఆక్యుపెన్సీ పెరుగుద్దని నివేదికలు కూడా చెప్తున్నాయి. దాన్ని అధిగమించడానికి కొత్త బస్సులు కొనాలి, మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ వనరుల మీదే భారం పడనుంది. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటకలో శక్తి స్కీమ్ కోసం 2000 కొత్త బస్సులను, అలాగే 9000 మంది స్టాఫ్ను రిక్రూట్ చేసుకుంది కర్ణాటక గవర్నమెంట్. ఆంధ్రాకి కూడా ఇలాంటి అవసరాలే ఉన్నాయి. అలాంటప్పుడే ప్రభుత్వం సంక్షేమ పథకాలను, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా సమానంగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం శక్తి పథకం అమలు కోసం 15% బస్ ఛార్జీలను పెంచింది. ఇలాంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోకూడదని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే దీనికి ముఖ్యమైన కారణం కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బస్ ఛార్జీలు ఇప్పటికే అధికంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోకూడదు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో ఇంకా అమల్లోకి రాలేదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం, సామాజిక స్థితిని పెంచడం, జీవన నాణ్యతను పెంచడం, మహిళలను శక్తివంతులుగా చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం హర్షణీయం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలు మంచివైనప్పటికీ కూడా వాటి భారం సామాన్య ప్రజలపై పడకుండా చూడటం, ఇక్కడ సంక్షేమం, ఆర్థిక స్థిరత్వాన్ని సమన్వయం చేసుకోవడం ప్రభుత్వం ముందున్న బాధ్యత. ప్రస్తుతం ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్న పీపుల్స్కి 50% కన్సెషన్ ఇస్తుంది ప్రభుత్వం. దీన్ని 100%కి పెంచాలి, 100%కి పెంచాలి. అంటే ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఉచితంగా ప్రయాణాన్ని కల్పించాలి. సీనియర్ సిటిజన్స్కి 20% కన్సెషన్ ఇస్తున్నారు, దీన్ని 50%కి పెంచితే బాగుంటుందని. అలాగే ఇనిషియల్గా ఈ పథకాన్ని కొన్ని జిల్లాల వారీగా మాత్రమే అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కానీ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అభినవ్ భారత్ కూడా కోరుకుంటుంది. మహిళలకు ఉచిత బస్ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు, ఎవరెవరు అర్హులు, ప్రభుత్వం ఈ పథకం కోసం చేసే ఖర్చు, ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లు, ఈ అంశాలన్నింటి మీద మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.